రైట్ ఇక డీటెయిల్స్ చూద్దాం. ఏపీలో సిట్ దర్యాప్తుని వేగవంతం చేసింది. ఈసీ 2 రోజులే సమయం ఇవ్వడంతో స్పీడ్ పెంచింది. నిన్నటి నుంచి సిట్ టీములుగా విడిపోయి సమస్యాత్మక ప్రాంతాల్లో పర్యటిస్తోంది. ఇవాళ కూడా సిట్ అన్ని ప్రాంతాల్లో దర్యాప్తు చేయనుంది. దర్యాప్తు అనంతరం సిట్ ఒక నివేదికను ఈసీకి అందించనుంది. సిట్ నివేదిక ఆధారంగా ఈసీ తదుపరి చర్యలు తీసుకోనుంది. రైట్ ఏపీలో సిట్ దర్యాప్తుని వేగవంతం చేసింది. ఈసీ 2 రోజులే సమయం ఇవ్వడంతో స్పీడ్ పెంచింది. నిన్నటి నుంచి సిట్ టీములుగా విడిపోయి సమస్యాత్మక ప్రాంతాల్లో పర్యటిస్తోంది. ఇవాళ కూడా సిట్ అన్ని ప్రాంతాల్లో దర్యాప్తు చేయనుంది. దర్యాప్తు అనంతరం సిట్ ఒక నివేదికను ఈసీకి అందించనుంది. సిట్ నివేదిక ఆధారంగా ఈసీ తదుపరి చర్యలు తీసుకోనుంది. రైట్ ఏపీలో సిట్ దర్యాప్తు కొనసాగుతోంది. దీనికి సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి రవికృష్ణ సిద్ధంగా ఉన్నారు. రవికృష్ణ చెప్పండి, ఏపీలో సిట్ దర్యాప్తులో భాగంగా ప్రస్తుతం ఏ ప్రాంతాల్లో వాళ్ళు దర్యాప్తు చేస్తున్నారు, అలాగే విచారణలో భాగంగా ఎవరెవరిని విచారిస్తున్నారు? అంటే గాయత్రి, ఏదైతే ఎలక్షన్ తర్వాత జరిగినటువంటి హింసాత్మక ఘటనలు ఏవైతే ఉన్నాయో వాటిపై మాత్రం కేంద్ర ఎన్నికల సంఘం మాత్రం చాలా సీరియస్ గా రియాక్షన్ అయిన పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో సిట్ బృందాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళకి 48 గంటలు టైం ఇచ్చి 48 గంటల్లో దర్యాప్తు కొనసాగించి ఎక్కడెక్కడైతే ఈ హింసాత్మక కార్యక్రమాలు జరిగినాయో అక్కడ జరగడానికి సంబంధించినటువంటి విచారణ మొత్తం కంప్లీట్ చేసి తనకు నివేదిక ఇవ్వాలనేటువంటి ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో నిన్న బ్రిజ్లాల్ ఎవరైతే శక్తి దర్యాప్తుకు సంబంధించి ఏపీలో నేతృత్వం వహిస్తున్నటువంటి ఈ సీనియర్ ఐపీఎస్ అధికారి బ్రిజ్లాల్ నిన్న ఇక్కడ ఆదేశించడం జరిగింది. ఆ నేపథ్యంలోనే 13 మంది బృందంతో సిట్ ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి ప్రధానంగా కూడా పల్నాడులో జరిగినటువంటి హింసాత్మక ఘటనలు, అదేవిధంగా అనంతపురం, తాడిపత్రిలో జరిగిన ఘటనలు, చిత్తూరు జిల్లాలో పద్మావతి యూనివర్సిటీలో జరిగిన ఘటనలు ఏవైతే ఉన్నాయో దాని మీద పూర్తి స్థాయిలో కూడా దృష్టి పెట్టిన పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి పల్నాడు కనుక చూస్తున్నట్లయితే మాత్రం అడిషనల్ ఎస్పీ సౌమ్య నేతృత్వంలో నిన్నటి నుంచి కూడా విచారణ కొనసాగుతూ ఉంది. ప్రధానంగా కూడా ఇక్కడ ఈ ఏదైతే ఇక్కడ మాచర్లో జరిగింది, మాచర్లో అంటే కారంపూడిలో జరిగినటువంటి ఇన్సిడెంట్, మూగతాడులు, తర్వాత గృహదానాలు, అదేవిధంగా కూడా వాహనాల దహనానికి సంబంధించిన అంశానికి సంబంధించి పూర్తిగా కూడా అక్కడ విచారణ అయితే చేపట్టారు. అదేవిధంగా కూడా పోలీస్ స్టేషన్ కి రావడం జరిగింది. పోలీస్ స్టేషన్ కి వచ్చి ఎఫ్ఐఆర్ ఏ విధంగా నమోదు చేశారు, ఎవరెవరు దీంట్లో నిందితులుగా పేర్కొన్నారు అని కూడా అడగడం, తర్వాత వాళ్ళకి పోలీసులకు సంబంధించినటువంటి సేకరించిన ఆధారాలు ఏమేమి ఉన్నాయని తీసుకోవడం జరిగింది. అలాగే అక్కడ ఉన్నటువంటి ఈ ఇన్సిడెంట్ జరిగినటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి సీసీ కెమెరా ఫుటేజెస్, అలాగే సోషల్ మీడియాలో వచ్చినటువంటి విజువల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని, స్థానికంగా ఉన్నటువంటి కొంతమంది ప్రజల్ని, బాధితులకి సంబంధించి వాళ్ళ వెర్షన్, అలాగే పోలీస్ అధికారులు ఏదైతే ఇన్సిడెంట్ జరిగిన తర్వాత జరిగినటువంటి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, ఎవరెవరిని మీరు గుర్తించారు, వాళ్ళ మీద ఏ కేసులు నమోదు చేశారు అనే వాటి మీద కూడా పూర్తి స్థాయిలో కూడా నిన్నైతే దృష్టి పెట్టారు. ఈ రోజు కూడా కొనసాగుతుంది. ఈ రోజు సాయంత్రంతో 48 గంటలు పూర్తవుతున్న నేపథ్యంలో పూర్తిగా కూడా ఇక్కడ ఏదైతే ఇన్సిడెంట్స్ జరిగినాయో ఆ ఇన్సిడెంట్ కి సంబంధించినటువంటి నివేదిక మాత్రం పూర్తి స్థాయిలో కూడా తయారు చేస్తారు. తర్వాత దాన్ని ఎలక్షన్ కమిషన్, కేంద్ర ఎన్నికల సంఘానికి ఇవ్వడం జరుగుతుంది. ఈ రోజు అయితే పూర్తిగా కూడా ఇక్కడ విచారణ అయితే, ఇన్సిడెంట్స్ జరిగిన ప్రాంతంలో అయితే విచారణ అయితే కొనసాగుతూ ఉంది. నిన్నైతే పోలీస్ స్టేషన్ సంబంధించి విచారణ కంప్లీట్ అయింది. ఇప్పుడైతే లోకల్ గా ఎక్కడైతే జరిగిందో ఇన్సిడెంట్, ఆ ఇన్సిడెంట్ కి వెళ్ళి ఆ సీన్ ఎక్కడ జరిగిందో అక్కడికి వెళ్లి విచారణ చేపడతారు. బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వెర్షన్ కూడా తీసుకుంటారు. అదేవిధంగా కూడా అరెస్టు సంబంధించి అరెస్టులకి ఏ విధంగా అరెస్టులు జరుగుతున్నాయా లేవా, వాళ్ళ మీద పెట్టినటువంటి సెక్షన్స్ ఏంటి, వాళ్ళకి ఇంకేమైనా యాడ్ చేసే పరిస్థితులు ఏమైనా ఉన్నాయా లేదా అనే దాని మీద కూడా పూర్తిగా కూడా వాళ్ళ సిట్ అయితే దర్యాప్తు కొనసాగిస్తుంది. గాయత్రి, రైట్, థ్యాంక్ యూ రవికృష్ణ.